అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విందామండి. మరి శనివారము 10వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను విందామండి. ఈరోజు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నేను నీలాంజనములతో నీ కట్టడను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటి మాట అంటే, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీలాంజనములతో దేవుడు మనల్ని కట్టడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలాంజనములతో కట్టేటప్పుడు అంటే నీలాంజనములతో కట్టే వ్యక్తులకి ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడవచ్చు. నీలాంజనములతో కట్టే వ్యక్తులకి ప్రభు చేస్తున్నవి ఒకటి రండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. దేవుడు నీలాంజనములతో కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొదటిగా మన పిల్లలకి ఉపదేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఉపదేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనం కట్టబడుతున్నామంటే నీలాంజనములతో దేవుడు మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు శ్రేష్టకరమైన విధానంలో మనల్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ కట్టే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మొదటిగా మనం చూసినట్టయితే ఆ కట్టే దేవుడు మన పిల్లలకు ఉపదేశాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఉపదేశాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఈ ఉదయకాలం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనం గమనించినట్టయితే నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. కాబట్టి మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీలాంజనములతో కట్టేటటువంటి ప్రభు మొదటిగా మనకేం చేస్తున్నాడు? నీలాంజనంతో కడుతూ మన పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. నీలాంజనంతో కడుతున్నాడు కాబట్టి మన పిల్లలకు మంచి ఉపదేశాన్ని ఇచ్చేవాడు ఉంటాడు. ఇది మొదటి మాట. రెండోదిగా చూసినట్టే నీలాంజనంతో మన పిల్లలను కడుతున్నాడు కాబట్టి రెండోదిగా మనకి ఏం చేస్తున్నాడంటే, ఆయన కడుతున్నాడు కాబట్టి ఒకటి మన పిల్లలకి యెహోవా చేత ఉపదేశాన్ని ఇస్తున్నాడు. అంటే మంచి ఉపదేశాన్ని మన పిల్లలకి ఇప్పిస్తున్నాడు. రెండోదిగా మనం చూసినట్టయితే ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట, మీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. కాబట్టి రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొట్టమొదటిగా మన పిల్లలు దేవుని ద్వారా ఉపదేశం పొందేవారు ఉంటారు ఆయన కట్టడం ద్వారా. రెండోదిగా మన పిల్లలకి అధికమైన విశ్రాంతిని ఇచ్చేవాడు ఉంటున్నాడు. అంటే మన పిల్లల యొక్క జీవితాలు చూడగా, మన పిల్లల యొక్క అనుభవాలు చూడగా, మన పిల్లల యొక్క జీవిత చరిత్ర మనం చూడగా మన పిల్లలు ఎలా ఉంటున్నారంటే మంచి విశ్రాంతిని పొందేవారుగా ఉంటున్నారు. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం గమనించినట్టయితే ఆయన అంటున్నాడు కదా, నీలాంజనములతో నిన్ను కట్టుదును అంటున్నాడు. ఆయన కట్టేటప్పుడు మనం ఎలా ఉంటాం? మన పిల్లలు ఎలా ఉంటామంటే దేవుని ఉపదేశాన్ని మనం పొందుకునేవారు ఉంటాం, దేవుని ఉపదేశంలో ఉంటాం. రెండోదిగా చూసినట్టయితే అధికమైన విశ్రాంతి కలిగిన వారు ఉంటాం. రెండోదిగా అధికమైన విశ్రాంతిని మనం పొందేవారుగా ఉంటూ వస్తున్నాం. ఇక మూడో మాటను మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీవు నీతి గల దానివై స్థాపించబడదువు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మూడో మాట ఏంటంటే ప్రియులారా, నీతి గల దానివై స్థాపించబడదు. కాబట్టి ఇక్కడ మూడో మాటను మనం చూస్తున్నాం, స్థాపించబడుతున్నాం. ఒకటి, నీలాంజనములతో ఆయన కట్టేటప్పుడు ఎలా ఉంటామంటే, ఒకటి ఆయన ఉపదేశాన్ని మనం వింటున్నాము. రెండు, ఆయన ద్వారా అధికమైన విశ్రాంతిని కలిగి ఉంటున్నాం. మూడు, ఆయన ద్వారా స్థాపించబడుతున్నాం. అంటే మనం కదలనటువంటి స్థితిలో కదలకోకుండా స్థిరులుగా ఉండేటటువంటి అనుభవం ఆయన ద్వారా స్థాపించబడుతూ వస్తుంది. కాబట్టి నా జీవితాల్లో ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో గమనించినట్టయితే ప్రియులారా, నీలాంజనములతో ఆయన కడతానంటున్నాడు. ఆయన కట్టేవాడు ఉంటున్నాడు. ఆయన కట్టేటప్పుడు ఆయన ఉపదేశాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన కట్టడం ద్వారా ఆయన ఉపదేశాన్ని మనం వింటున్నాం. రెండు, ఆయన మనం కట్టడం ద్వారా అధికమైన విశ్రాంతిని మనం కలిగి ఉంటున్నాం. మూడు, ఆయన మనల్ని కట్టడం ద్వారా ఆయన ద్వారా మనం స్థాపించబడుతున్నాం. ఆయన ద్వారా స్థాపించబడినటువంటి అనుభవం, స్థిరమైనటువంటి విధానం, ఒక మంచి పునాది మీద వేయబడిన రీతిలో మనం స్థాపించబడుతున్నాం.
ఇక నాలుగోదిగా ఆయన నీలాంజనంతో మనం కట్టడం ద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, ఆయన ఉపదేశం మనకు తెలియపరచబడుతుంది. రెండు, అధికమైన విశ్రాంతి మనకి ఇస్తున్నాడు. మూడు, మనల్ని నీతి గల వారిగా స్థాపిస్తూ వస్తున్నారు. ఒక నీతి కలిగినటువంటి అనుభవం మనం స్థాపిస్తున్నారు. నాలుగోదిగా చూడగా బాధించు వారిని మనకు దూరం చేస్తున్నాడు. అంటే ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధపరిచేవారు ఉంటున్నారో, ఎవరైతే మనల్ని బాధపరచడానికి ఇష్టపడుతూ వస్తున్నారు, ఎవరైతే మనల్ని బాధపరిచేటటువంటి మనల్ని బాధ పెట్టడానికి ఇష్టపడుతున్నారు, వారిని మనకు దూరం చేసేవాడు ఉంటున్నాడు. ఇది నాలుగో మాట. ఇక ఐదోదిగా నీలాంజనంతో ఆయన కట్టేటప్పుడు ఒకటి, ఆయన ఉపదేశాన్ని మనకి ఇస్తున్నాడు. అధికమైన విశ్రాంతిని మనకి ఇస్తున్నాడు. రెండు, మూడు, నీతి గలవారిగా స్థాపిస్తున్నాడు. నాలుగోదిగా చూడగా మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, నాలుగోదిగా మనల్ని బాధించేవారు మనకు దూరంగా ఉంటున్నారు. ఐదోదిగా ఇక్కడ రాయబడిన భీతి నీకు దూరంగా ఉంటును. ఐదో మాట ఏంది? భీతి అంటే భయం. ఏదైతే భయం నీకు ఉంటుందో, ఏ భయం అయితే నీలో నాలోకి వస్తుందో, ఏ భయం అయితే నీలో నాలో వెంటాడుతుందో, ఆ భయాన్ని మనకు దూరం చేసేస్తున్నాడు. ఆ భయం ఏమవుతుంది? మనకు దూరంగా ఉండేటట్టు చేస్తున్నాడు. అంటే మనల్ని బాధించేవారు మనకు దూరంగా ఉండేటట్టు చేస్తున్నాడు. మనలో ఉన్న భయాన్ని కూడా మనకు దూరం చేసేస్తున్నాడు. కాబట్టి నీలాంజనంతో ఆయన కట్టేటప్పుడు ఎలా ఉంటుందంటే, మొదటిగా ఆయన ఉపదేశం మనకు ఇవ్వబడుతూ వస్తుంది. రెండు, అధికమైన విశ్రాంతిని మనం కలిగి ఉంటాం. మూడు, నీతి గలవారమై స్థాపించబడతాం. నాలుగు, మనను బాధించే వరకు మనకు దూరంగా ఉంటారు. ఐదు, ఏదైతే మనలో భయం ఉందో ఆ భయం నుండి మనల్ని దూరం చేసేవాడుకుంటాడు. ఇవన్నీ ఆయన నీలాంజనంతో మనల్ని కట్టడం ద్వారా ఆయన ఉపదేశం మనకు వస్తుంది. ఇంకా చూడగా ఆయన ఉపదేశం మనకు వస్తుంది, మనకు అధికమైన విశ్రాంతి వస్తుంది, నీతి గలవారుగా స్థాపించబడుతున్నాం, బాధించేవారు మనకు దూరంగా ఉంటున్నారు, భయం మనకు దూరంగా ఉంటుంది. ఎప్పుడు? ఆయన నీలాంజనంతో మనం కట్టడం ద్వారా. కాబట్టి ఆయన కట్టే విధానంలో, ఆయన ద్వారా కట్టబడి, ఆయన ద్వారా నిర్మాణం చేయబడి ఈ 5 ఆశీర్వాదాలు మనం పొందుకున్నట్లు ప్రభు మనకు సాయం చేయను గాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఏ ఉదయ కాల సమయంలో పడకలు మేంచలేకుండాను ప్రభు యొక్క కృపావర్తనం ఏంటంటే మా జీవితాల్లో మీరు ఎంతో శ్రేష్టకరమైన మేలు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. వాటిని మేము పొందుకుని జీవించే వారికి సిద్ధపరచమని దేవా, మీ ద్వారా అధికమైన రీతిలో కట్టబడి నిర్మాణం చేయబడే వారికి స్థిరపరిచి బలపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా మా జీవితాల్లో జరిగించి మహిమ పొందమని, నీలాంజనంతో మమ్మల్ని కట్టి స్థిరమైన వారిగా మమ్మల్ని స్థిరపరిచి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడక తీర్చమని దేవా, తద్వారా మా జీవితాల్లో దేవా మీ ఉపదేశమే వింటున్నాం. దేవా, మంచి అధికమైన విశ్రాంతిని పొందుకుంటున్నాం. మా జీవితాల్లో ప్రభా మరి నీతి గలవారు స్థాపించబడుతున్నాం. మమ్మల్ని బాధించేవారు మాకు దూరంగా వెళ్తున్నారు. మాలో ఉన్న భయమును మీరు దూరం చేస్తున్నారు. కాబట్టి ప్రభా, నీలాంజనంతో మమ్మల్ని కట్టి 500 ఆశీర్వాదం మాకు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి శుభాబంధనములు. ప్రైజ్ ది లార్డ్.